హలో హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రశాంతి చేసే వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కేక్ చేయాలని అనిపించిందండి. ఎందుకంటే ఈ మధ్య న్యూస్లో విన్నాను ఒక మాట. ఏంటంటే ఒక పాప బర్త్డే కేక్ తిని చనిపోయింది. దానివల్ల అబ్బా ఎందుకు అలాగా, అది చాలా ఈజీ కదా, ఇంట్లో చేసుకోవచ్చు కదా, అది మైక్రోవేవ్ ఓవెన్ ఉన్నా లేకున్నా చేసుకోవచ్చు కదా. అందుకే నాకు ఈరోజు ఇది చేయాలనిపించింది. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం. ఎగ్స్, ఘీ, మైదా, షుగర్ పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, బటర్ పేపర్. బటర్ పేపర్ ఏం లేదు, ఇది మనకి బుక్స్లో ఒక పేపర్ కట్ చేసి దానికి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే కేకు అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు కేక్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మొదటిగా మైదా ఒక గ్లాస్, సేమ్ క్వాంటిటీ సేమ్ గ్లాసు షుగర్ పౌడర్. ఈ షుగర్ పౌడర్ ఎలా అంటే మామూలుగా షుగర్ తీసుకొని దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని క్వాంటిటీ ప్రకారం వేసుకోవడమే. షుగర్ పౌడర్, నెయ్యి వేస్తాను ఎందుకంటే మాకు షుగర్ వేసాను కదా, ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను, హెల్త్కి మంచిది. నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఓన్లీ నెయ్యి మాత్రమే వేస్తాను, హెల్త్కి మంచిది. చిన్న పాప ఉంది కదా, అందు గురించి. ఇప్పుడు కొంచెం బీట్ చేసుకున్నాం. కొంచెంసేపు బీట్ చేసాము. ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకుందాం. ఎగ్స్ కూడా సేమ్ గ్లాస్ తోటి తీసుకోవచ్చు, సేమ్ క్వాంటిటీ. ఏవైనా ఇంట్లో చేసుకొని తినడమే మంచిది. ఇప్పుడు ఎగ్స్ కూడా నేను ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నాను, హెల్త్కి మంచిదే కదా ఎగ్స్. ఒక 5 ఎగ్స్, సేమ్ ఇంతకుముందు తీసుకున్నటువంటి మైదా షుగర్ ఉంది కదా, సేమ్ అదే క్వాంటిటీతో ఎగ్స్ తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ బీట్ చేసుకున్నాం. బీట్ చేసుకున్నాక ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోనే మనము బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్, క్వాంటిటీని బట్టి. నేను ఒక గ్లాస్ తీసుకున్నా, 2 గ్లాసులు అయితే మళ్ళీ సేమ్ ఇప్పుడు వేసినంత వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కూడా సేమ్. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ 1 స్పూన్, కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు, ఎగ్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు. బీట్ చేసుకుందాం. మరలా ఒక 10 మినిట్స్ బీట్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువగా ఎంతసేపు బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తుంది కేక్ కూడా నీట్గా. బీట్ చేయడం అయిపోయింది, ఈ విధంగా వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఇలా రావాలి, స్మూత్గా సిల్కీగా. ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి మనము కేక్ ఎందులో అయితే చేస్తామో ఆ పాత్రను తీసుకొని దీనికి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకుంటాం. ఎందుకంటే అతుక్కోకుండా కేక్ ఈజీగా వచ్చేస్తుంది.
నేను నెయ్యి అప్లై చేశాను ఈ పేపర్కి. ఇదే బటర్ పేపర్. అన్నీ బయట కొనాలి అనేది ఏం లేదు, మన ఇంట్లో ఉన్న వస్తువులతో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని వేసుకుందాం. చూసారు కదా, ఇది ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలైనా చేయొచ్చు, ఇదేమి పెద్ద విషయమేం కాదు. ఒకసారి ట్యాప్ చేసుకోండి, అంటే బబుల్స్ ఇట్లా రాకుండా గ్యాప్స్ ఏం లేకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ముందుగా వేడి చేసుకుందాం. సిమ్లోనే పెట్టుకుందాం. ఫైవ్ మినిట్స్ అయిపోయింది, పాత్ర కూడా వేడెక్కింది. ఇప్పుడు మనం ఈ కేక్ మిశ్రమాన్ని పెట్టుకుందాం. ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని స్టాండ్ పైన ఇది పెట్టాను నేను. ఆవిరి పైన ఇది ఉండాలన్నమాట. ఒక 40 మినిట్స్ ఉంచుకుందాం, తర్వాత తీసి చూద్దాం. 40 మినిట్స్ అయిపోయింది, చూద్దాం. అసలు స్పూన్ ఇలా లోపలికి పెట్టి పైకి తీస్తే అవ్వలేదు, అంటింది కదా, అవ్వలేదు. కాబట్టి ఇంకా మనం ఒక 5 మినిట్స్ ఉంచుకుందాం. చూసాం కదా, అవ్వలేదు. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం. ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ దీని చుట్టూ కూడా సపరేట్ అయిపోయింది, చూసారా, అయినట్లే ఇట్లా ఉంటే. దీన్ని మనం ఇంకొక ప్లేట్లో తీసుకుందాం. అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని నైఫ్తో ఈ ఎడ్జెస్ అంతా కూడా ఇలా అందాం. ఇలా అనడం వల్ల కేక్ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ సపరేట్ అయిపోయింది, ఒకవేళ ఉంటుందేమో ఇంకేమైనా. ఆరాక వేసుకుంటే ఈజీగా వస్తుంది. మనం ఇప్పుడే వేసేస్తున్నాం, చూద్దాం. చూసారా, ఈ బటర్ పేపర్ వేసాం కదా, అందుకే ఈజీగా వచ్చింది. ఈ పేపర్ తీసేస్తున్నా. చూసారా ఎలా వచ్చింది కేక్. ఫ్రంట్ కూడా తిప్పి చూపిస్తాను ఒక్కసారి. కేక్ మనం ఫ్రంట్ వైపు చూసుకుందాం ఒకసారి ఎలా ఉందో. చూసారా ఎలా ఉంది, బాగుందా? మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కొంచెం చెప్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. అంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా నాకు కూడా, అందుకనే. ఓకే, బాయ్.